ఆదికాండము 42వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకుంటే ఇక రాసింది ఏమన్నదంటే, ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవా యేసయ్య మహోన్నత రాజశేఖర, నీకు వందనాలు తండ్రి దేవా. నీ వాక్యం బలమైన తండ్రి దేవా, నీ వాక్యం జీవము గలది యేసయ్య. నీ వాక్యంలోని శక్తిని మాకు దయచేయండి యేసు ప్రభువా. వింటున్న మాకు తండ్రి దేవా నీ జ్ఞానంను దయచేయండి, నీ మహిమను మాకు కనపరచండి యేసయ్య. తండ్రి దేవా మాకు తోడే ఉండి దేవా మా మనసులతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. మనం లాస్ట్ టైం స్టోరీ చూసుకున్నాం యోసేపుది. యోసేపు స్టోరీ చూసుకున్నప్పుడు యోసేపు ఆయన కుటుంబంలాగా మారిండు. దేవుడు సైతాన్ని విడదీస్తుంది కానీ దేవుడు చేతపరుస్తాడు. మనం ఇదే లాస్ట్ టైం చూసుకున్నాం. దేవుడు చేతపరుస్తాడు. ఆయనకి ఒక వైఫ్ ఇచ్చిండు, 2 పిల్లల్ని ఇచ్చిండు. దేవుడు ఆయనను అట్లా బ్లెస్ చేసిండు. బ్లెస్ చేసిన తర్వాత ఆయనకు వచ్చిన కళల ప్రకారం ఏమవుతుందంటే, ఫస్ట్ 7 సంవత్సరాలు మంచిగా పంట పండుతుంది. ఆ పంట పండినప్పుడు ఆ పంటనంతా వాళ్ళకి కావాల్సింది ఉంచుకున్నారు, మిగతాదంతా ఏం చేసారు, దాచిపెట్టుకున్నారు. యోసేపు దాచిపెట్టిరు. యోసేపు ఎట్లా దాచిపెట్టిండంటే, మనం చూస్తాం ఇప్పుడు పిరమిడ్స్ అవన్నీ చూస్తాం కదా ఈ ఐగుప్తుల, అవన్నీ అందరూ ఏమంటారంటే యోసేపు ధాన్యం కోసమే దాచిపెట్టడానికి. ఆ పిరమిడ్స్ ఒకటే కాదు, ఇప్పటికి కూడా యోసేపు దాచిపెట్టిన ఆ ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో, అంటే ఏవైతే ఆ కేవ్స్ ఉంటాయో ఇంకా ఉన్నాయంట, ఆ గుహలు ఇంకా ఉన్నాయంట. ఎంతో పెద్ద పెద్దగా లోతుగా ఉన్నాయంట, ఎందుకంటే అంత ధాన్యం వచ్చిందంట. ఆ ధాన్యం అంతా వచ్చినాక యోసేపు ఏం చేసిందంటే అంత దాచిపెట్టి తర్వాత 7 సంవత్సరాలు అయిపోయిందంట. 7 సంవత్సరాలు అయిపోయాక ఇంకో 7 సంవత్సరాలు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకో 7 సంవత్సరాలు ఏంటంటే బహు కరువు వచ్చిందంట. లోకమంతా వచ్చిందంట, ఐగుప్తే కాదు లోకమంతా కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు అంత కరువు ఉంది, ఎక్కడ ధాన్యం లేదు, కానీ ఒకటే ప్లేస్లో ధాన్యం ఉంది. అది ఏ ప్లేస్ అంటే ఐగుప్తు దేశంలో. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ యోసేపు దాచిపెట్టిండు ఆల్రెడీ ధాన్యం అంతా. లోకమంతా కరువు ఉంది, లోకమంతా ధాన్యం లేదు, కానీ యోసేపు ఉన్న ఐగుప్తులో మాత్రం ధాన్యం కుప్పలు కుప్పలుగా దాచిపెట్టుంది. హల్లెలూయా. ఇది తెలిసి లోకమంతా ఏం చేసిరంటే ఆ ధాన్యం కొనడానికి అందరూ ఏం చేసిరంటే వాళ్ళకుండా పైసలు తీసుకొని వస్తూ ఉన్నారంట. వాళ్ళ దగ్గర ఏముంటే సిల్వర్ ఉంటే బంగారం ఉంటే బంగారము, వెండి ఉంటే వెండి, అవన్నీ యోసేపుకి ఇచ్చుకుంటా ఏం చేసిరంటే ఈ ధాన్యం తీసుకెళ్ళిపోతూ ఉండేదంట వాళ్ళందరూ. అట్లయితే ఒకసారి ఏమైందంటే ఈ యాకోబు కూడా, ఎవరైతే ఈ యోసేపు వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, వాళ్ళకు కూడా ఆ కానాన్లో కూడా ఆ కరువు వచ్చి తినడానికి తిండి లేక వీళ్ళు ఏం చేసిరంటే, యాకోబు ఏం చేసినంటే తన పిల్లలకి చెప్తుండు. ఏమని చెప్తుండంటే, ఓ పిల్లలారా, ఆడ రాసింది ఏమని రాసిందంటే, యాకోబు ఇప్పుడు చెప్తుండు. ఏమని చెప్తుండంటే వాళ్ళ తమ్ముని దగ్గరికే పంపిస్తుండు. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, తండ్రి తెలుసుకున్నట్టు ఇక్కడ ఎవరు కానాన్లో ఉన్నాడు తండ్రి, ఐగుప్తులో ఉన్నాడు కొడుకు. అట్లయితే ఆ కొడుకు దగ్గర ఉంది, కానీ ఆ కొడుకు అక్కడ ఉన్నని యాకోబుకి తెలియదు. యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరు చూసుకున్నారు అంటే, ఈ 10 మంది అన్నలు ఉన్నారు కదా, ఎవరైతే యోసేపుని కొట్టి అమ్మేసిర్రో ఆ 10 మంది అన్నలంట తినడానికి తిండి లేకుండా ఆలోచిస్తూ ఉన్నారంటే ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే యాకోబు అంటుండు, తిడుతుడు వాళ్ళని, మీరు ఒకరి ముఖం ఒకరు ఎందుకు చూసుకుంటున్నారు? అక్కడ ఒక ఫరో ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ధాన్యం కుప్పలు కుప్పలుగా ఉంది. హల్లెలూయా. అది ఎవరికి చెప్తుండు? మనం చావక ఉండినట్లు మనము తన కుమారులతో, మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉండదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా. హల్లెలూయా. యాకోబు వాళ్ళ పిల్లలకి చెప్తుండే, ఏమని చెప్తుండంటే, ఓ పిల్లలారా, మీరు వెళ్ళండి, ఐగుప్తులో ధాన్యం అమ్ముతుర్రంట. హల్లెలూయా. ఏం అమ్ముతురంట? ఐగుప్తులో ధాన్యం అమ్ముతురు. అక్కడ వెళ్ళి కొనుక్కరండి, మనం చచ్చిపోతాం, లేకపోతే మనం చావక బ్రతుకున్నట్లు. ఈ యాకోబు వాళ్ళ పిల్లలకి చెప్తుండు, నువ్వు అక్కడికి వెళ్ళలేదనుకో, నువ్వు చస్తావురా, నేను చస్తా, నువ్వు చస్తావు, అక్కడికి వెళ్ళు. మనం బ్రతకాలంటే ఆ ఐగుప్తుకి వెళ్ళాలి, వెళ్ళి మన దగ్గర ఉన్న సొమ్మిచ్చి మనం ఏం చేద్దాము, ధాన్యం కొనుకరా పోండి అని చెప్తుండు. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ కూడా యాకోబుల్లాగా తయారవును గాక. లోకంలో కరువు అంతా నడుస్తుంది, లోకంలో శ్రమలతో ఉన్నారు మనుషులకి. వాళ్ళ దగ్గరికి మీరు చెప్పాలి ఏంటంటే, వాళ్ళకి వెళ్ళి మీరు చెప్పాలంటే, ఓ నశించిపోతున్న జనలారా, మీరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళండి, వెళ్తే మీరు బ్రతుకుతారని. హల్లెలూయా. హల్లెలూయా. మీకు నిత్య జీవం ఉందని యాకోబు ఎట్లయితే వాళ్ళ పిల్లలకి చెప్పిండో, మనం కూడా ఏం చేయాలంటే లోకానికి చెప్తా ఉండాలి యాకోబులాగా. ఓ పిల్లలారా వినండి, అక్కడ ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఐగుప్తుకి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిరంటే మీకు జీవం ఉంటుందని. హల్లెలూయా.
హల్లెలూయా. అది ఎప్పుడైతే పిల్లలకి చెప్పాలి మనం అట్లా అంటే మనకు తెలిసిన వాళ్ళకి చెప్తా ఉండాలి. ఈ వాక్యం చెప్తా ఉంటే నిజంగా నశించిపోతున్న జనాలు రక్షింపబడతా ఉంటారు. దేవుని కార్యాలు వివరించబడతా ఉంటాయి. దేవుడు ఎట్లాంటి కార్యాలనే చేస్తాడు. హల్లెలూయా. ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ మీరేం చేయండి, ఆ యాకోబు ఎట్లయితే చెప్పిండో మీరు వాళ్ళకి చెప్తా ఉండండి లోకంలో. హల్లెలూయా. యాకోబు ఏం చెప్పిండు, ఐగుప్తులకు వెళ్ళండి, ఐగుప్తులకు వెళ్తే ఏమవుతుంది, మీకు ఆహారం దొరుకుతుంది. హల్లెలూయా. మీరు కూడా యోసేపు అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళండి, మీకు నిత్య జీవం దొరుకుతుందని మీరు లోకానికి చెప్తా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు అన్నలు ఎవరి దగ్గరకు వస్తారు, ఇప్పుడు చెప్పాలంటే తమ్ముని దగ్గరకు వస్తారు. ఆ తమ్ముడిని కొట్టిండ్రు, గుద్దిండ్రు, పడేసిర్రు బావిలా. 13 సంవత్సరాలు బానిసలాగా కారాగారంలో బతికిండి యోసేపు. ఇప్పుడు ఈ అన్నలందరూ ఏం చేస్తారంటే ఆ తమ్ముని దగ్గరికే వెళ్తారంట. ఎందుకు? పైసలు ఇచ్చి ధాన్యం తీసుకోవడానికి. ఆ తమ్ముడు ఏం ఊకుటాడా? ఊకుటారు ఎవరన్నా? అంత నిజంగా ఎట్లుంటుంది తెలుసా, చిన్నప్పుడే ఎవరన్నా ఇట్లాంటి ఫేస్ చేసిన అంటే ఏదన్నా అవమానాలు కానీ నిందలు కానీ ఇట్లాంటి ఘోరమైన ఏమైనా ఫేస్ చేసిరనుకో వాళ్ళ జీవితంలో మర్చిపోరు. అట్లాంటి యోసేపు కూడా మర్చిపోలేదంట. యోసేపు కూడా గుర్తుంది. ఎన్ని సంవత్సరాలు అంటే ఆయనకి నియర్లీ 15 సంవత్సరాల వరకు గుర్తుందంట ఆ బాధ. ఆయన ఎప్పుడు మనస్సే పుట్టినాక, కొడుకు పుట్టినాక అప్పుడు అంటాడు, ఏమంటాడంటే నా దేవుడు నన్ను నా బాధని నాకు గుర్తు రాకుండా చేసిందని చెప్పి 15 సంవత్సరాల తర్వాత ఆయన అంటాడు మనస్సే పుట్టినాక. అంటే అన్ని సంవత్సరాలు ఆ బాధను మోస్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళ అన్నలు కొట్టినది, వాళ్ళ అన్నలందరూ ఆయన మీద ఒకటేసారి పడి 10 మంది ఒకటేసారి ఆయన మీద పడి గుద్ది కొట్టి ఆ బావిలో పడేసిన ఆ సీన్లు, అవేవైతే దృశ్యాలు ఉన్నాయో ఆయనకి రాత్రి కూడా కళలో కూడా గుర్తొస్తుండొచ్చు ఆయనకి. ఎందుకంటే అంత బాధాకరంగా ఉంటాయి అవన్నీ. మనుషులు నిజంగా ఇట్లాంటి ఆ చిన్న ఏజ్లో 17 సంవత్సరాలలో జరిగినది కాబట్టి ఆయన మర్చిపోయి ఉండడు. అవన్నీ ఆయన గుర్తే ఉంటాయి. ఎందుకంటే మనం అంత ఈజీగా దేన్ని మర్చిపోం ఇట్లాంటివి జరిగినప్పుడు. చిన్న ఏజ్లో జరిగితే కూడా కొందరికి చిన్న ఏజ్లో జరిగిన కొన్ని ఘోరాలు పెద్దగా ఎన్ని సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల వరకు కూడా అవి అట్లనే గుర్తుంటాయి వాళ్ళకి అవి వెంటాడుతూ ఉంటాయి. ఆ బాధ, ఆ నిందలు వెంటాడుతూ ఉంటాయి. యోసేపు కూడా ఆయన 15 సంవత్సరాల వరకు వెంటనే వాళ్ళ అన్నల్ని అంటే కొందరు అట్లాంటి వాళ్ళని చూస్తే ఎవరైతే గాయపరిచారో వాళ్ళని చూస్తేనే భయపడతారు కొందరు. ఆ యోసేపు కూడా అట్లనే అనుభవిస్తూ ఉండే 15 సంవత్సరాల వరకు. యోసేపు కూడా అట్లాంటి అనుభవం ఉండొచ్చు. యోసేపు కూడా భయపడతాం. వాళ్ళ రాత్రి కళలలో లేచి దిగ్గుని లేచి బాధపడి ఉండొచ్చు. ఆయన సడన్గా కళలలో వాళ్ళ అన్నలు రావచ్చు, ఇట్లాంటి జరిగి ఉండొచ్చు. యోసేపు కూడా అట్లాంటి భారమైన జీవితం ఉండొచ్చు ఈ 15 ఇయర్స్. కానీ ఇప్పుడు మళ్ళీ అన్నలు వస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అన్నలు మళ్ళీ యోసేపు దగ్గరకు వస్తారు, ఈ తమ్ముని దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఆ అన్నలు చూసినప్పుడు ఈ యోసేపుకి ఏమనిపిస్తుంది? ఇన్ని సంవత్సరాలు నన్ను బాధ పెట్టిరు కదా, ఇన్ని సంవత్సరాలు తండ్రికి దూరం చేసిర్రు. సొంత తమ్ముడు అంటే మిగతా అన్నలు వీళ్ళు అన్నలు కాదు, వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇట్లా అన్నట్టు. యాకోబుకి రాహేల్కి పుట్టింది ఇద్దరే. ఎవరు? యోసేపు, బెన్యామీను. ఆ తమ్ముడిని వదులుకోవాల్సి వచ్చింది, తండ్రిని వదులుకోవాల్సి వచ్చింది. వదులుకొని ఐగుప్తులకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈ ఐగుప్తులకు వెళ్ళిన ఈ యోసేపు ఇప్పుడు ఫలించిండు. అందరు ఆయన దగ్గరకు వస్తుంది, ప్రపంచమంతా ఆయన దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. ఆయన దగ్గరకు వస్తుంటే ఈ అన్నలు కూడా, ఈ బాధ పెట్టిన అన్నలు కూడా, లేచిన అన్నలు కూడా ఇప్పుడు యోసేపు దగ్గరకు వస్తూ ఉన్నారంట. వస్తూ ఉంటే ఏమైందో చూసుకుందాం. హల్లెలూయా. యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో కొనబోయిరి. ఈ 10 మంది అన్నలే ఆయన పడేసిరు, కొనబోయిరి. ఆయనను ఇతనికి హాని సంభవించినేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాదు. హల్లెలూయా. 11 మంది ఉన్నారు, కానీ బెన్యామీనుని పంపలేదంట. ఎందుకంటే రాహేల్కి పుట్టిందే 2. అందులో యోసేపు ఆల్రెడీ చచ్చిపోయిండు, ఉన్నది ఒకటే బెన్యామీను. ఈ బెన్యామీని నేను పంపియను అని చెప్పి 10 మంది అన్నల్ని పంపించిండట. ఈ 10 మంది అన్నలు వేయరంట. పోయినాక కరువు కానాను దేశంలో ఉండెను కనుక ధాన్యం కొనవచ్చిన వారితో ఇజ్రాయేల్ కుమారులను వచ్చిరి. హల్లెలూయా. కరువు అంటే మొత్తం అన్ని దేశాలలో ఉంది, కానాను దేశంలో కూడా ఉంది. అన్ని దేశాలలో కరువు వచ్చింది. వీళ్ళు ఉంటున్న కానాన్ దేశంలో కూడా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిర్రు. అప్పుడు ఆ యోసేపు దేశమంతటా అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనం చేసిరి. హల్లెలూయా. అన్నలు వచ్చిర్రంట. వచ్చుడే ఏం చేయలేదంట. అన్నలందరూ వచ్చిర్రంట. యోసేపు చూస్తుండు వాళ్ళని, ఎవరిని? అన్నలని, ఆ కారాగారం లేచిన అన్నలని, కొట్టిన అన్నలని, గుద్దిన అన్నలని, తిట్టిన అన్నలని, సంపుతా అన్న అన్నలని యోసేపు చూస్తుండంట. ఇట్లా చూస్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చుకుంటా హల్లెలూయా. ఏం చేస్తుర్రు? ఏముందాడా? ముఖంలో ఏం చేసిరంట?
నేలను మోపి అతనికి వందనం చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎట్లా మార్చిండు కదా, సంపుదాం అనుకుర్రు, లేకుండా చేద్దాం అనుకుర్రు. కానీ దేవుడు ముందే కలిచ్చిండు. ఏం కలిచ్చిండు? వాళ్ళందరూ ఏం చేస్తారని, మొక్కుతారని, సాష్టాంగ నమస్కారం చేస్తారని ముందే దేవుడు మాట్లాడిండు. కాబట్టి ఇప్పుడు యోసేపు దగ్గరికి వాళ్ళ అన్నలందరూ వచ్చిరంట. 10 మంది బాగా ఉండొచ్చు కండలతో, వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తుర్రు, అంత కండలు తిరిగిన వీరులు కూడా సాష్టాంగ నమస్కారం. ఓ నా ప్రభువా, హల్లెలూయా. ఏమంటారు? ఓ నా ప్రభువా. దేవుడు ఎట్లా మార్చిండు కదా జీవితంలో. హల్లెలూయా. మనం అనుకుంటాం కార్యాలు జరుగుతలేవు, జరిగినప్పుడు ఎట్లా జరుగుతాయంటే ఇట్లా జరుగుతాయి దేవుడు చేస్తే. హల్లెలూయా. ఊహించను కూడా ఊహించాడు. యోసేపు చూస్తుడు, ఒక మాట మాట్లాడలేదు యోసేపు, ఏమనలేదు. వచ్చుడే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. తలని ఏం చేసిరంట, నేలకు ఆనిచ్చిరంట యోసేపు దగ్గర. హల్లెలూయా. యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలేదు తెలుసా? ఎందుకు తెలుసా? యోసేపు ఎట్లా తయారవుతాడంటే, ఇగో ఇట్లా తయారవుతాడు. అప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే గడ్డం పెంచుకుంటారు, కానీ ఐగుప్తులు ఏంటంటే ఇట్లా గడ్డం తీసేస్తుంటారు. వాళ్ళు మొత్తం ఈ సూర్మా, కళ్ళకి సూర్మా, మొత్తం డిఫరెంట్ మేకప్తో ఉంటారు వాళ్ళందరూ ఆ ఐగుప్తీయులు. ఇజ్రాయెల్ అంటే నాలాగా ఉంటారు, యేసుక్రీస్తు లాగా నాలాగా ఉంటారు, కానీ ఐగుప్తులు మాత్రం మొత్తం నీచి ఇట్లుంటారు. అలా అయితే ఈ ఐగుప్తుని చూసి యోసేపుకి అర్థమైంది అన్నలని, కానీ అన్నలకు అర్థమవుతలేదు యోసేపు అని. ఓ నా ప్రభువా అని చెప్పి తలకు నీళ్ళ కానిచ్చి మొక్కుతుర్రంట ప్రభువా అని. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా మొక్కినప్పుడు ఇప్పుడు యోసేపు టైం, అరే నన్ను ఏం చేసిరు మీరు, కొట్టిర్రు, చంపిర్రు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది పవర్? ఈయన కొట్టను కూడా అవసరం లేదు. అన్ని చంపడరా అంటే 10 మంది కాదు 100 మంది వెళ్ళి చంపుతారు వాళ్ళని. ఇప్పుడు అంత అధికారం ఉంది. ఎవరికి ఒక మాట సెలవిస్తే కార్యాలు జరుగుతాయి. ఇజ్రాయెల్ దేశం కూడా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు. ఫస్ట్ యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభుని అంగీకరించలేదు. యేసు ప్రభుని కొట్టిర్రు, చంపిర్రు, సిలువకేసిర్రు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిండు. ఇప్పుడు ఒక కరువు రాబోతుంది లోకమంతా కూడా ఒక కరువు రాబోతుంది. మనం అది 7 సంవత్సరాల కరువు అని ఇది ఉంది కదా, మనకు కూడా బైబిల్లో రాసింది 7 సంవత్సరాల శ్రమలు వస్తాయంట లోకమంతా. ఆ 7 సంవత్సరాల శ్రమలు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారంటే యేసుప్రభు దగ్గరికి వస్తారంట. ఓ యేసయ్యా నువ్వే రాజు, ఓ యేసయ్యా నువ్వే దేవుడవి. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదో ఇన్ని సంవత్సరాలు, వాళ్ళు వస్తారంట, సాష్టాంగ నమస్కారం చేస్తారంట, చేసి ఓ యేసయ్యా నువ్వే దేవుడు అంటారంట. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు యేసుక్రీస్తుని ఒప్పుకుంటలేరు వాళ్ళు. ఆ ఇజ్రాయెల్ దేశము సాష్టాంగ నమస్కారం చేస్తుంది ఒకరోజు. హల్లెలూయా. అదే యెషయా ప్రవచనంలో కూడా రాసినట్టు దేవుడు ముందే చెప్పిండు. యెషయా గ్రంథంలో ఏమని చెప్పిండంటే, భూదిగంతము నివాసులారా అంటే ప్రపంచమంతా చెప్తుండే ఏంటంటే, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేను, మరి ఏ దేవుడు లేడు అని యేసు ప్రభు చెప్తుండు. నా ఎదుట ప్రతి మోకాలు ఉందా, కొన్ని మోకాలు ఉందా, ఒంగని మోకాలు కూడా కరువుతో ఒంగేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఆ శ్రమలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మోకాలు ఒంగుతుంది. కొందరు భక్తితో నొంగకపోతే భయంతో నొంగేటట్టు చేస్తాడు. హల్లెలూయా. నా ఎదుట ప్రతి మోకాలు ఒంగునని, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఒట్టేసి ఒక మాట చెప్తుండు. ఏమని చెప్తుండంటే, ప్రతి మోకాలు నాకు ఒంగుతుంది. యేసుక్రీస్తును ఎవరైతే తిట్టిండ్రో ఆ నాలుకలు ఉన్నాయి కదా, ఆ నాలుకలు వచ్చి తప్పైపోయింది ప్రభువా అని చెప్పి మొక్కుతారు. హల్లెలూయా. ఆ 7 సంవత్సరాలు ముంగట ఉన్నాయి. మనం ఎత్తబడిన తర్వాత వస్తుంది ఆ కరువు. ఆ కరువులో ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, అందరూ యేసుక్రీస్తు ఇదా గొర్రెల మంద, మీరు గొర్రె బిడ్డలు అది అంటురా, వాళ్ళందరూ వచ్చి మొక్కుతారు యేసుక్రీస్తుని, నువ్వే దేవుడవి, నువ్వే రాజు అని. హల్లెలూయా. అది యోసేపు జరిగిన కార్యము మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది. హల్లెలూయా. కానీ నువ్వు నేను ముందే యోసేపు దగ్గరనే ఉన్నాం మనమందరం. హల్లెలూయా. అన్నలు లేట్ వస్తుర్రు. అన్నలు వచ్చినప్పుడు ఏం చేస్తుండే, ఇప్పుడు యోసేపు ఆన్సర్ చూద్దాం ఏమన్నాడు. యోసేపుకి మర్చిపోరు ఎవ్వరు అంత ఈజీగా, ఎంత మనుషులు అయినా కొంచెం లోపల ఉంటుంది. యోసేపు ఊకుంటాడా? వాళ్ళ కారాగారంలో ఉంటే ఎట్లుంటుంది వీళ్ళకి కూడా తెలియాలి కదా అన్నలకి. యోసేపు తన సహోదరులను చూసి 10 మంది కట్టగట్టుకొని వచ్చిర్రు. వాళ్ళని చూసి అంటుండ వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వాళ్ళే కనపడి, అంటే యాక్చువల్గా యోసేపు ఇప్పుడు అరబ్ మాట్లాడుతుండు. 20 years 20 సంవత్సరాలు ఉన్నాడు కదా ఐగుప్తులో, అరబ్ మాట్లాడతాడు, హీబ్రూ కాదు ఇప్పుడు మాట్లాడేది, ఎందుకంటే ఐగుప్తు అంతా అరబ్ మాట్లాడుతుంది. ఇప్పుడు యోసేపు ఏం చేస్తుందంటే వాళ్ళ అన్నల్ని గుర్తుపట్టిండు, కానీ వాళ్ళ అన్నలతోని అరబిక్లో మాట్లాడుతున్నట్ట. అరబిక్ మీకు తెలుసా? అరబిక్లో నాకు ఒకటే వర్డ్ తెలుసు, హబీబీ అంటారు. ఈ అరబిక్ వర్డ్లో యూజ్ చేస్తూ ఉంటాడు ఎవరు, యోసేపు. అలా అయితే ఒక మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు, ఎవరికి, అన్నలకి ఇప్పుడు తమ్మునికి మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో ఈయన ఏం తెలియనట్టే ఉన్నాడు యోసేపు. ఎవర్రా మీరు అని అడుగుతుండు.
అన్నల్ని అరబిక్లో మాట్లాడుతుండే, కావాల్సుకొని హీబ్రూ వచ్చినా కానీ వాళ్ళైతే పక్కనున్న వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. ఏమంటున్నారంట, యోసేపు తన సహోదరుని చూసి వారిని గుర్తుపట్టి వారి కన్యని వాళ్ళే కనబడి వారితో కఠినంగా మాట్లాడినంట. దొరికినారా బిడ్డలారా ఇప్పుడు మీరు నాకు అని చెప్పి ఏం చేస్తారు అంటే, యోసేపు అంట ఎవరు ఎందుకు వచ్చినావు నువ్వు, ఎవరివి నువ్వు, ఇక్కడ కూసో 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 కఠినంగా మాట్లాడుతారు. వాళ్ళని పట్టుకోరా, వాళ్ళని పట్టుకో, 10 మందిని వదలొద్దు, వాళ్ళు ఎవరు అని చెప్పి కఠినంగా మాట్లాడిన, కోపం పెట్టినట్ట ఫేస్. కొట్టేటప్పుడు వీళ్ళు అన్నలు ఎట్లా పెట్టారు, ఏ అని గుద్దిరు కదా. ఇప్పుడు కూడా యోసేపు టైం ఇది. హల్లెలూయా, యోసేపుకి టైం వచ్చింది. ఈయన అంటాడు, వాళ్ళని పట్టుకోండి రా, వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళు ఎవరు, మీరు ఎక్కడి నుండి వచ్చిందని అడిగాను. మీరు ఎక్కడి నుండి వచ్చారు అడగని, అందుకు వారు ఆహారం కొనుటకు కానాన్ దేశం నుండి వస్తామని చెప్పిరు. ఇట్లానే యోసేపు ముందే తెలుస్తుంది. యోసేపు తన సహోదరులను పట్టను కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. తర్వాత యోసేపు వాడిని చూచి తాను కనిన కళను జ్ఞాపకం చేసుకొని, హల్లెలూయా, వాళ్ళు ఎప్పుడైతే మోకాల్లో ఉంగిరో అప్పుడు యోసేపుకి ఆ కళ గుర్తొచ్చిందంట. హల్లెలూయా. దేవుడు మీకు ఏదైనా ప్రణాళిక ఇచ్చిందనుకో, ఏదైనా కళ ఇచ్చినా, ఏదైనా దర్శనం ఇచ్చినా, ఒకరోజు అది మీరు కళ్ళతో నిజంగా చూస్తారు. యోసేపు ఒకరోజు కలగన్నాడు, అన్నలు మొక్కుతారని. ఇప్పుడు కళ్ళతో చూస్తుండదు. ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తుండు, ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తుండు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కళ్ళు మూసుకొని కలలు కన్నా ప్రతి ఒక్కటి కళ్ళు తెరిచినాక నెరవేరును గాక. అవన్నీ మంచి చెడువి కావు. హల్లెలూయా. మంచి కళలన్నీ ఏమనాలి, యేసు నామములో జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే ఈ కళలు కన్నా ఆ యోసేపు ఇప్పుడు చూసినట్ట కళను గుర్తు చేసుకున్నట్ట, వీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చుతారని వారితో అనగా. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నంటే 10 మంది కట్టకట్టుకొని వచ్చారు కదా, ఈ 10 మందితో అంటుండు మీరు వేగుల వారు అంటే స్పైస్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశంని నాశనం చేయడానికి ఇంకో దేశం పంపిస్తారు, టెర్రరిస్టులు అన్నట్టు చెప్పాలంటే. మీరు టెర్రరిస్టులు, మా దేశంని ఖరాబ్ చేయడానికి వచ్చిర్రు, అన్నల్ని కావాల్సుకొని ఆట పట్టిస్తుండు. హల్లెలూయా. ఏమంటుండు వాళ్ళని, మీరు టెర్రరిస్టులు, మా దేశంని నాశనం చేయడానికి మీరు వచ్చిర్రు. మిమ్మల్ని మేము టెర్రరిస్టులను మనం వదిలేస్తామా? ఏం చేస్తాం వాళ్ళని? ఏం చేస్తారు మన దేశం టెర్రరిస్టులని? కాల్చి చంపేస్తుంది అక్కడనే. టెర్రరిస్టులు దొరికినట్టు మస్తు భయపడతారు. ఎందుకంటే టెర్రరిస్టులకు తెలిసి ఏంటంటే దొరికితే చచ్చిపోవుడే. వీళ్ళని ఏమంటారు ఇప్పుడు, టెర్రరిస్టులు అంటే ఏంది, వీళ్ళ అంతమైంది చంపడమే. మీరు టెర్రరిస్టులు, మిమ్మల్ని నేను చంపేస్తా అన్నట్టు మాట్లాడుతున్నాను. వారు లేదు ప్రభువా, ఫస్ట్ ఏమన్నా కలలు కానేవాడా, ఇష్టం వచ్చినట్టు తిరిగా. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, లేదు ప్రభువా. హల్లెలూయా. నిన్ను అవమానించిన కూడా అట్లా నిన్ను అనుగాక, దేవుడు నిన్ను అట్లా తలగా నియమించిన గాక. నీ దాసులమైన మేము ఆహారం కొనటకై వచ్చితిమి, మేము నిజంగా కొనడానికే వచ్చినాం, మేమందరం ఒక మనిషి కుమారులం. ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, అంటే ఎందుకు ఇట్లా మాట్లాడంటే, ఒకరికి 12 మంది పుట్టిరు. ఎంతమంది పుట్టిరు యాకోబుకి? ఒకరు పుడితే 2 3 పుట్టాలి, లేదా 4 5 6 పుట్టాలి. 12 మంది ఒకరికే పుట్టిరు యాకోబుకి. వీళ్ళందరూ ఒక తండ్రి కుమారులు అంటే నమ్ముతారా? 12 మంది పుట్టింది. అస్సలు నమ్మనేను. వీళ్ళు చెప్తారు ఒక తండ్రి కుమారులమే, అసలుకే నమ్మని ఇప్పుడు అంటున్నాడు. వీళ్ళు ఏమంటారు, మేము ఒక తండ్రి కుమారులమే, మేము యథార్థవంతులమే. మంచోళ్ళ వీళ్ళు? ఏమంటారు వీళ్ళు? యథార్థవంతులమే కానీ నీ దాసులము. హల్లెలూయా. అన్నలు ఏమంటారు, నీ దాసులం. దేవుడు ఎట్లా మార్చింది కదా సిచ్యువేషన్ మొత్తం. అన్నలు అంటారు నీ దాసులము, మేము వేగుల వారం కాము, టెర్రరిస్టులం కాము, స్పైస్ కాదు మేము. తర్వాత అయితే అతడు లేదు, ఈ దేశం గుట్టు తెలుసుకున్నట్టకై వచ్చుతారని వారితో అనను. లేదు మీరు టెర్రరిస్టులే. ఈయన ఒకటే మాట మీద ఉన్నాడు. యోసేపు అసలు ఇంటలేడు. అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది, ఇప్పుడు చెప్తుండే మేము 12 మంది, 10 మంది కూడా కాదు, 12 మంది మేము సహోదరులము, కానా దేశంలో ఒక మనుషుని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి, చెప్పేసిరు. యాక్చువల్గా మేము 12 మంది, మా దాంట్లో చిన్నోడు ఉన్నాడు బెన్యామీన్ అని, వాడి ఇంటికాడనే ఉన్నాడు. ఇదంతా యోసేపు ఎందుకు డ్రామా చేస్తున్నా అంటే బెన్యామీన్ కోసం. సొంత తమ్ముడు ఉన్నాడు కదా, ఆ సొంత తమ్ముడు తేలే. హల్లెలూయా. ఈ అన్నలు వచ్చిర్రు. ఆ సొంత తమ్ముడిని చూడాలని ఉంది కదా, 20 సంవత్సరాలు నేను చూడక, ఆ సొంత తమ్ముడిని చూడాలని ఉంది. వీళ్ళేమో ఆ సొంత తమ్ముడిని తేయలేదు. అలా అయితే ఈ అన్నలు వచ్చే వారికి మీరు మనుషులు కాదు రాదా అంటే చెప్తుండే. అప్పుడు మొత్తం స్టోరీ చెప్పేసినాం. మేము 12 మంది, మేము 10 మంది వచ్చినాము, ఒకడు ఇంటికాడున్నాడు, ఒకడు చచ్చిపోయిండు అని. మొత్తం ఆ చచ్చిపోయిండా కాదు, కళ్ళ ముంగటే ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళని చంపేటట్టున్నాడు ఇప్పుడు. పోయిండు అంటే అంతే. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీనివల్ల మీ నిజం తెలియబడను. ఫరో జీవం తోడు మీ తమ్ముడు ఇక్కడికి వస్తే కానీ మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ తమ్ముడు బెన్యామీన్ రావాలి కదా. ఇప్పుడు ఏమంటుండే, ఆ తమ్ముడిని తీసుకురాపో, మిమ్మల్ని వదిలేస్తా. తమ్ముడిని చూడాలని ఒక ఆశ ఎవరికి? యోసేపుకి.
ఎన్ని రోజుల నుంచి చూడలేదు. ఆ తమ్ముడిని తీసుకురాపో, ఆ బెన్యామిన్ని తీసుకురాపో, మిమ్మల్ని వదిలేస్తా అన్నాడు. బెన్యామిన్ని తీసుకొస్తారా వీళ్ళు? బెన్యామిన్ని అస్సలు పంపించాడు డాడీ. ఎందుకంటే యోసేపే చచ్చిపోయాడు. ఒకటే ఈ రాహేల్కి పుట్టిన 2 కుమారులలో యోసేపు చచ్చిపోయాడు. ఈ బెన్యామిన్ని పంపిస్తే బెన్యామిన్ ఎక్కడ చచ్చిపోతాడని బెన్యామిన్ని పంపించలేదు. అలా అయితే ఈ అన్నల్ని ఏం చేసినట్టే పట్టుకొని, మీరు ఆ తమ్ముడిని తీసుకొస్తేనే మీకు నేను అన్నీ ఇస్తాను, మిమ్మల్ని వదిలేస్తాను అనేవారికి వీళ్ళు ఏం చేసిరంటే, మా వల్ల కాదు మా డాడీ పంపించాడు అనే వారికి ఆ యోసేపు ఏం చేసినంటే వీళ్ళందరికీ వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. హల్లెలూయా. వేయించిండా లేదా? ఇన్ని సంవత్సరాలు చెరసాలలో బతికిండు కదా యోసేపు. అదేందో రుచి చూపెట్టిండు వీళ్ళకి. హల్లెలూయా. వీళ్ళని మూడు రోజులు వేసిండంట చెరసాలలో. వేసి చూపెట్టిండు అసలు చెరసాల అంటే ఎట్లుంటుంది. ఇన్ని రోజులు నేను ఆ బాధ అనుభవించింది కదా, ఆ బాధను ఎందుకంటే యోసేపుకి ఒకటి ఉంది ఏంటంటే, వాళ్ళ అన్నలు మూర్ఖులా ఇంకా మారినరా తెలియదు, అట్లనే ఉన్నారా మారిరా అని. అట్లయితే ఆ 3 దినముల తర్వాత అప్పుడు వారు నిశ్చయంగా మన సహోదరుని ఎడల అప్పుడు ఏం చేస్తున్నారంటే, మళ్ళీ యోసేపు వచ్చినట్ట వాళ్ళ దగ్గరికి 3 దినముల తర్వాత. వచ్చినప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటారంట హెబ్రీ భాషలో 10 మంది. ఈయనకి హెబ్రీ వచ్చు, హీబ్రూ భాష వచ్చు, కానీ ఈయన తెలియనట్టు నటిస్తున్నాడు. కాబట్టి వాళ్ళ అన్నలు అంటా ఉన్నారు, ఏమంటారు వాళ్ళు అనుకుంటారు, ఏమంటారు అంటే, అరే మనము చేసిన తప్పేరా. వారు నిశ్చయంగా మన సహోదరుని అంటే యోసేపు ఎడల మనము చేసిన అపరాధంకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూసి వినకపోతిమి. వాళ్ళ 20 సంవత్సరాలు చేసిన తప్పుని ఇప్పటికీ వరకు వాళ్ళు ఆ బాధ మోస్తూ ఉన్నారు. యోసేపుకి అప్పుడు అర్థమైంది, వీళ్ళు ఆ యోసేపుని అట్లా చేసినందుకు ఈ 20 సంవత్సరాలు బాధపడుతూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి కొంచెం కష్టం రాగానే వాళ్ళు ఎవరిని గుర్తు చేసుకుంటారు అంటే యోసేపుని గుర్తు చేసుకుంటారు. అరే యోసేపుని మనము ఎంతో శ్రమ పెట్టి చంపినాము, ఎంతో బాధలు పెట్టినాము, ఆ శిక్ష ఇప్పుడు పొందుచున్నాము. అతడు మనల్ని బతిమాలు కొనినప్పుడు, అన్నలారా నన్ను వదిలేయండి, అన్నలారా నేను బతుకుతా, అన్నలారా నన్ను ఏం చేయకండి అన్నప్పుడు మనం అతని వేదన చూసి వినకపోతుంది. ఆయన బతిమిలి ఆడిన ఆయన బాధ చూసి కూడా మనం వినలేదు. అందువలన ఈ వేదన మనకి వచ్చినదని ఒకరితో ఒకడు మాట్లాడుకోండి. అన్నలు మాట్లాడుకుంటారు అంటే, ఇప్పుడు యోసేపు ఉన్నాడు ఎదురుగా, అన్నలందరూ ఉన్నారు, అందరూ మాట్లాడుకుంటారంట, అరే ఎందుకురా మనం ఆ తప్పు చేసినాం, ఎందుకు ఇట్లా చేసినప్పుడు అందులో పెద్ద ఆయన అంటాడు, మరి రూబేను ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా? రూబేన్ అంటాడు పెద్దోడు, నేను ముందే చెప్పిన కదా ఆయనను ఏమనొద్దని, ఆ చిన్నోని ఏం చేయదని, ఆయనను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నది వారికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. నేను అప్పుడే చెప్పిన కదా 20 సంవత్సరాల క్రితం వద్దు చంపొద్దు అని, మీరే వినలేదు. ఆ అపరాధము, ఆ తప్పు వల్ల వచ్చిన శిక్ష ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చచ్చిపోతాం. ఇక వాళ్ళు ఒకరొకరు అన్నలు బాధలు పడతా ఉన్నారంట, వేదనతో ఉన్నారంట, ఏడుస్తుంటే అప్పుడు యోసేపు చూసినట్ట. యోసేపుకి అర్థమైంది అన్నలు మారిర్రు, అన్నలు 20 సంవత్సరాల నుంచి బాధ మోస్తారని యోసేపుకి అప్పుడు అర్థమైంది. యోసేపు ఏం చేసింది తెలుసు తర్వాత, అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తమ మాట యోసేపు గ్రహించను కానీ వారు తెలుసుకునలేదు. అంటే యోసేపుకి అర్థం కాదనుకుని వాళ్ళు మాట్లాడుకుంటారు. యోసేపుకి అన్నీ అర్థమైనాయి. అప్పుడు యోసేపు ఏం చేసింది తెలుసా, అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి, హల్లెలూయా. యోసేపు ఏం చేసిందంట తెలుసా, వాళ్ళ అన్నలు అట్లా మాట్లాడుకుంటే లోపల నుంచి అన్నల మీద ప్రేమ వచ్చేసిందంట, బాధ చేసిందంట, ఏడుపు వచ్చేసిందంట. వాళ్ళ ముంగట ఏడుస్తే షాక్ అవుతారు, ఏంది ఈయన ఏడుస్తుండ అనుకుంటారు. వీళ్ళు మాట్లాడే భాష అర్థం కానట్టున్నాడు కదా, వాళ్ళు హెబ్రీలో మాట్లాడుతున్నా, నేను అరబ్లో మాట్లాడుతున్నప్పటి నుంచి. వాళ్ళ హెబ్రీలో ఒకరొకరు మాట్లాడుతూ నాకు అన్నీ అర్థమైనాయి. ఏం చేసిందంటే, ఎప్పుడో వస్తా అన్నట్టు గోడ సాటుకి వెళ్ళిందంట, వెళ్ళి అని ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఎట్లా ఏడుస్తున్నాయి ఆ గోడ అంటే తెలియదు అన్నలకు అర్థం కావద్దని చెప్పి గోడ సాటుకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడంట. అన్నల మీద ప్రేమ వచ్చేసింది. ఇక ఆయన ఏడుస్తూ ఉండి మళ్ళీ హల్లెలూయా. దేవుడు ఎట్లా చేసిండు కదా, వాళ్ళ అన్నలని ఆయన దగ్గరికి తీసుకొచ్చాను. మనం అనుకుంటాం ఏంటంటే శత్రువులు, మనకు శత్రువులు ఉంటే వాళ్ళంతా మంచిగా ఉన్నారు. యోసేపు అనుకోవచ్చు 20 సంవత్సరాలు అన్నలు మంచిగా ఉన్నారు, కానీ 20 సంవత్సరాలు వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు. అనవసరంగా మన తమ్ముడిని అట్లా చేసాం, అనవసరంగా ఆ బాధ, ఆ వేదన ఇంకా వాళ్ళ లోపల ఉంది. యోసేపుకి అప్పుడు అర్థమైంది. మనం కూడా మన శత్రువులు ఎవరైనా మనకి ఏమన్నా అన్యాయం చేసినప్పుడు మనం అనుకుంటాం వాళ్ళైతే మంచిగా ఉన్నారు, ఎవరు చెప్పారు వాళ్ళు మంచిగా ఉన్నారని? వాళ్ళు ఏ బాధ అనుభవిస్తారో నీకు తెలియదు. యోసేపుకి అప్పటి వరకు అర్థం కాలేదు వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారు. అప్పుడు అర్థమైంది, అరే నా కోసం వీళ్ళు ఇంకా 20 సంవత్సరాల నుంచి ఇంకా బాధపడుతున్నారు నా కోసం అని.
అన్నల గురించి అప్పుడు అర్థమైంది యోసేపుకి. యోసేపు ఏడ్చిండట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అట్లా కార్యములు చేస్తూ ఉంటాడు. దేవుడు అట్లా మనం అనుకుంటాం ఊహించని విధమే కార్యం చేస్తూ ఉంటాడు. ఆ యోసేపు ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లాంటిది ఒక జరుగుతుందని, కానీ దేవుడు చేసిండంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా లోకానికి ఏంటంటే ఇదే సువార్త చెప్తూ ఉండాలి. ఏమని చెప్తా ఉండాలంటే, మీకు ఎవరైనా అన్యాయం చేసినా ఏం వాళ్ళ గురించి ఆలోచించకండి, దేవుని నమ్మండి, మీరు దేవుడు కార్యములు చేసే దేవుడు అని. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే అట్లా చెప్తా ఉంటామో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం లోకానికి వెళ్ళి చెప్తూ ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తూ ఉండాలి. నిన్న కూడా సామాన్య రామ్నగర్కి వెళ్ళినప్పుడు, రామ్నగర్లో ఎప్పుడెప్పుడో పాతలు అందరు యోసేపు దగ్గరికి అన్నలు ఎట్లయితే వచ్చిర్రో 20 సంవత్సరాల తర్వాత, సామాన్యతో స్టార్టింగ్లో సేవ చేసిన వాళ్ళంట 30 సంవత్సరాల క్రితం స్టార్టింగ్లో ఒక 5గురు ఉండేనంట. వాళ్ళందరూ వచ్చిండు నిన్న ఎక్కడ రామ్నగర్కి వచ్చి వాళ్ళ గురించి సాక్ష్యాలు వింటూ ఉంటే ఎంత గొప్పగా ఉన్నాయి తెలుసా. వాళ్ళు ఎంతగానం దేవుని కోసం చేసిరంటే, ఒక ఆయనంట ఇంజాపూర్ నుంచి, ఈ సిస్టర్స్ మన దగ్గర నుంచి కూడా ఇంజాపూర్ నుంచి వస్తూ ఉంటారు సిస్టర్ బ్రదర్స్ ఆటోలో. ఇంజాపూర్ నుంచి ఒక బ్రదర్ అంట రామ్నగర్కి సైకిల్ దొక్కుట వెళ్ళేదంట. ఆదివారం సైకిల్ దొక్కుట ఇంజాపూర్ నుంచి రామ్నగర్కి వెళ్ళేదంట. ఆ బ్రదరు వెళ్ళుకుంటూ మధ్యలో ఒక దగ్గర ఆగేదంట. ఆగి పక్కన ఎవరైనా టీ తాగడానికి టిఫిన్ తినడానికి ఆగేదంట. ఆగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఒకరికొకరికి వాక్యం చెప్పేదంట, దేవుని గురించి చెప్పేదంట. నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నడువు అని చెప్పి ఆ సైకిల్ మీద ఎక్కించుకొని రామ్నగర్కి వాళ్ళని కూడా తీసుకొచ్చేదంట. హల్లెలూయా, హల్లెలూయా. అయిన వచ్చుకుంటా మధ్యలో ఆగేది, మధ్యలో ఎవరినో ఒకరిని కలిసేది, వాళ్ళకి దేవుని గురించి చెప్పేది, వాళ్ళని సైకిల్ మీద ఎక్కించుకొని రామ్నగర్ తీసుకొచ్చేదంట. హల్లెలూయా. అట్లా ఎంతోమందిని ఒకసారి ఇద్దరినో తీసుకొచ్చిన, కొన్ని ముంగట ఒకసారి వెనకాల కూర్చొని వాటిలో తీసుకొచ్చేదంట. హల్లెలూయా. ఇట్లా చెప్తున్నారు అప్పట్లో సేవ అట్లా జరిగేదంట. ఇప్పుడు చేస్తున్నారు అట్లా. మీరు వచ్చేటప్పుడు ఎవరన్నా తీసుకొచ్చిరా ఇన్ని సంవత్సరాల నుంచి? బ్రదర్ తీసుకొచ్చిందంట. హల్లెలూయా. సిస్టర్ కూడా తీసుకొచ్చిందంట. హల్లెలూయా. మనం అందరం అట్లా ఉండాలి. దేవుని దగ్గరికి, ఆ యోసేపు దగ్గరికి తీసుకొస్తామని లోకమంతా నశించిపోతుంది. యోసేపు దగ్గరికి రాకపోతే చనిపోతారు. అందుకోసం యోహాను సువార్తలు ఉంటుంది, నేనే జీవాహారం అని ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరంట? జీవాహారము. ఆయన ఆ జీవాహారం దగ్గరికి వస్తేనే జీవం ఉంటుంది. అందరు లోకమంతా నశించిపోతున్నారు, కానీ బైబిల్లో రాసింది యోహాను సువార్తల యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేనే జీవాహారము, నన్ను తిన్నవారు చావరు అంటాడు. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళని తీసుకొస్తూ ఉండాలి, కానీ వస్తలేరు మనుషులు, జనాలు వస్తలేరు. మనం అంటాం, దేవా నిన్ను ప్రేమిస్తున్న దేవా, నీకేం చేయగలుగుతాను దేవా, నువ్వు ఇచ్చిన ప్రేమకి పాటలు పాడతాం. ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు. ఆ ప్రేమ గురించి ఆయన ప్రేమ అని చెప్పిండా లేకపోతే కార్యాలు కూడా చేసిండా? మనం పాటలు ఆయన కార్యాలు కూడా చెప్తాం. ఏమీ లేని నాకు నీవు అన్నీ ఇచ్చినావయ్యా, మాట రాని నా నోట నేర్పినావయ్యా, ఎక్కడికెళ్ళినా నన్ను బలపరిచిన, శక్తితో నింపినా నిన్నే మరుతున్నా అని పాట పాడతాం. అంటే ఆయన కార్యాలను గురించి, ఆయన కార్యాలను చూసి మనం అంటాం, ఇంత ప్రేమేంది దేవా నీకు నా మీద. హల్లెలూయా. ఇంత ప్రేమేంది, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తావు, నేను ఏం చేసినా, నేను పడిపోయినా లేపుతావు, వదిలేసిన ఊరికొస్తావు నా దగ్గరికి. ఎందుకయ్యా ఇంత ప్రేమ అంటే మనం దేవునికి చెప్తున్నాం, దేవా నువ్వు ఇంత ప్రేమిస్తున్నావు ఎందుకంటే నీ కార్యాలు అట్లున్నాయి. నీ కార్యాలను చూసి నాకు అర్థమవుతుంది నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని. హల్లెలూయా. మనము ఇప్పుడు యేసు ప్రభు మనల్ని చూసినప్పుడు మన కార్యాలు కనపడుతున్నాయా దేవునికి? మనం అంటాం, సేమ్ అదే పాట పాడతాం మనం కూడా, ఏమి ఇవ్వగలను నా యేసయ్యా, దేవా నేను ఏమి ఇవ్వాలి దేవా నీకు, నువ్వు చేసిన దానికి ఏమి ఇవ్వాలి దేవా అంటాం. నిజంగానే ఏమి ఇయ్యం మనం. అందుకోసమే దేవా నీకు ఏమి ఇయ్య, నేను నా పని నేను చూసుకుంటా అంటాం. ఏమి ఇచ్చినా నీకు తక్కువనే దేవా అన్నట్టు ఏం చెయ్యం మనం. క్రియలు ఉండాలి కదా, ప్రేమ ఉన్నప్పుడు ఏముండాలి? క్రియలు ఉండాలి. యేసు ప్రభు ప్రేమించిన అని చెప్పినా క్రియలు కూడా చేసిండా? ఆ క్రియల విషయం మనం అంటున్నాం, దేవా నువ్వు నన్ను ప్రేమించినామని. మనం ఏం చేస్తామంటే నోట్తో చెప్తాం, దేవా నువ్వే నా ప్రాణం, నీ దగ్గరనే ఉంటే ఆనందం, నీ దగ్గర ఉంటే. పాట స్టార్టింగ్ పాట వాడిరు, నీలోనే ఆనందం నాయే, నీలోనే నా. నిజంగా ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర ఉంటే ఆనందం ఉందా నిజంగా? ఇక్కడ బోడుపల్లి ఒక ప్లాట్ ఇస్తా అంటే ఆనందంగా ఉంటారా మీరు? 60 గజాలు కాదు, ఏదో పథకం వచ్చింది, 5 లక్షల పథకం. హల్లెలూయా. అది వచ్చినప్పుడు ఎంత సంతోషం పడతాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు రేషన్ బియ్యం లైన్ లేకుండా ఫస్ట్ తీసుకుంటే మనకు ఎంతో ఆనందం వస్తుంది. లైన్ అంత పెద్దగా ఉండే బదులు ఎల్లంగానే వర్క్ అయిపోయిందంటే అబ్బా ఎంత ఆనందం. దేవుని దగ్గర మనం ఆ క్రియలు చూపెట్టాం. పాట అయితే వాడతాం, నీలోనే ఆనందం అని. హల్లెలూయా. మన క్రియలు కనపడే దేవుని దగ్గర.
ఈ రోజు నుంచి ఆ క్రియలు కనపడును గాక. ఆ బ్రదర్ ఎట్లయితే వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చినో మీరు కూడా అట్లా తీసుకొచ్చును గాక. ఆ జీవాహారం ఎవరు? మీ జీవాహారం ఎవరు? యేసుక్రీస్తు. మనందరి జీవాహారం యేసుక్రీస్తు కాబట్టి ఆయనను తింటేనే మనం మంచిగా ఉంటాం కాబట్టి, ఆయన శరీరంలో పాల్గొంటేనే. కాబట్టి మనం ఏం చేయాలంటే వచ్చేటప్పుడు కొందరిని తీసుకొస్తూ ఉంటాం. అప్పుడు ఘోరమైన సేవ చేసిరంట వాళ్ళు. అన్య భాషలు మాట్లాడకూడా దేవుని సేవ. వాళ్ళ సాక్ష్యాలు వింటూ ఉంటే ఒక్కొక్కరు సాక్ష్యాలు అంటే అసలు వాళ్ళు మనుషులేనా అసలు అనిపించింది. అట్లాంటి సాక్ష్యాలు ఉన్నాయి. హల్లెలూయా. మనందరం కూడా అట్లా సేవ చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే యోసేపు ఇప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే వెళ్ళి తమ్ముడిని తీసుకురండి, నేను మీకు విడుదలిస్తా, మిమ్మల్ని వదిలేస్తా అంటే, వీళ్ళు అన్నలు ఏమంటారంటే మా తమ్ముడిని మేము తీసుకెళ్ళాలేము, మా డాడీని మమ్మల్ని వదలడు అంటే, మీరు తమ్ముడిని తీసుకొస్తేనే మిమ్మల్ని వదిలేస్తా, అందరు ఇక్కడ ఉండండి 9 మంది, ఒకరు మాత్రం వెళ్ళండి అంటాడు. తర్వాత ఏమంటాడు అంటే ఒకరు ఈడ ఉండండి 9 మంది వెళ్ళండి అంటాడు. అట్లనే ఒకరు నుంచుకుంటారు, సిమియోన్ నుంచుకుంటాడు. సిమియోన్ ఇక్కడే ఉంటాడు ఐగుప్తులో. 9 మంది వెళ్తారు. 9 మంది వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ 9 మందికి ఈ ధాన్యం కొనడానికి వచ్చింది కదా, ఆ ధాన్యం ఏం చేస్తాడంటే ఇచ్చేస్తాడు. ఇగో మీరు ధాన్యం కొనడానికి వచ్చారు కదా, పైసలు ఇవ్వండి, సిల్వర్, వాళ్ళు వెండి ఇస్తారు. ఆ వెండి తీసుకొని వాళ్ళకి ధాన్యం ఇస్తాడు. ఆ ధాన్యం తీసుకొని వెళ్తా ఉంటే యోసేపు ఏం చేస్తాడంటే వీళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇచ్చిన పైసలు ఏవైతున్నాయో మళ్ళీ వాళ్ళ బ్యాగ్లోనే పెడతాడు. హల్లెలూయా. యాక్చువల్గా కొనేటప్పుడు తీసుకోవాలి కదా. యోసేపు ఏం చేస్తాడంటే తీసుకుంటున్నట్టు చేస్తాడు. వాళ్ళకి తెలియకుండా వీళ్ళు పనులతో ఏం చేస్తారంటే మీరు ధాన్యం వేస్తారు కదా, అప్పుడే వాళ్ళు ఇచ్చిన పైసల మూట కూడా ఆ బ్యాగ్లలో వేసేయండి అంటారు. హల్లెలూయా. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకోడు తెలుసు, ఆయన ఫ్రీగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏం చేసిస్తాడో, ఏం మీరు ఏం చేసినా కానీ అన్నీ మీకే ఇచ్చేస్తాడు మళ్ళీ ఆయన. యోసేపు కూడా ఏం చేస్తుండో తీసుకుంటుండా, ఆయన ఇచ్చుతుండు, అవి కూడా సిల్వర్ కూడా వేసేస్తుండు వాళ్ళతోనే. హల్లెలూయా. అట్లయితే ఆ సిల్వర్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తారు. మధ్యదారిలో ఒకరు చూసుకుంటారు, అరే నా పైసలు నా దాంట్లో, అయ్యో దేవుడు ఎంత ఇట్లా చేసిండు మనకి. ఇప్పుడు ఆ సిల్వర్ మన దగ్గరనే ఉందని తెలిస్తే, ఆ పైసలు మన దగ్గరనే ఉన్నాయని తెలిస్తే ఫరో ఇంకా మన మీద కోపం తెచ్చుకుంటాడు అని చెప్పి వీళ్ళు వెళ్తారు. ఆ యాకోబుకి చూపెడతారు. యాకోబు దగ్గర అందరు ధాన్యాలు ఇస్తారు. ఆ 9 మంది వాళ్ళ ధాన్యం మూటలు ఇప్పగానే అలా అందరి మూటల్లో ధాన్యం ఉంటుంది, వెండి ఉంటుంది, ఆ పైసలు మళ్ళీ ఉంటాయి. అప్పుడు యాకోబు భయపడతాడు, అరే మీరు దొంగతనం చేసి వచ్చిరా అయింది. ఆల్రెడీ ఎవరికన్నా ఏమనిపిస్తుంది, దొంగతనం చేసి వచ్చిరా అయింది. ఆ ఫరోకి తెలిసిందంటే నన్ను చంపుతాడు, నిన్ను చంపుతాడు, అందరిని చంపుతాడు. సిమియోన్ ఏడి అంటే సిమియోన్ అక్కడనే ఉన్నాడు. సిమియోన్ని చంపేసిరా అయింది. యోసేపు చచ్చిపోయిండు, సిమియోను పోయిండు. ఇప్పుడు ఏమంటాడు, నీ చిన్న కొడుకుని కూడా రమ్మంటారు వాళ్ళు అన్నాడు. ఇస్తాడా చిన్న కొడుకుని? ఆల్రెడీ యోసేపుని తీసుకెళ్ళి చంపిర్రు, ఇప్పుడు సిమియోన్ని వదిలేసి వచ్చిర్రు. ఆ బతుకుండో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఏమంటారు, నీ చిన్న కొడుకుని ఇస్తే వెళ్ళి మళ్ళీ ధాన్యం తెచ్చుకుంటాం, సిమియోన్ని తెచ్చుకుంటాం మనం అన్నప్పుడు ఈ తండ్రి అంటాడు, అస్సలు ఇయ్య నేను, మీరు 9 మంది చచ్చినా పర్వాలేదు, ఈ కొడుకునైతే నేను అస్సలు ఈ కొడుకు వస్తేనే ఆడ వదిలేస్తాడు. సిమియోన్ ఏమో ఈ యాకోబు అంటాడు, ఈ కొడుకునైతే అస్సలు పంపియ నేను అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కొడుకుని ఎట్లా ఎవరు తీసుకెళ్ళి, ఆయన అంటాడు నేను ఈ కొడుకుని తీసుకెళ్ళారంటే నేను చచ్చిపోతా అంటాడు. ఎవరు? యాకోబు. ఎందుకు? పైసలన్నీ ఇక్కడనే ఉన్నాయి, మీరు దొంగతనం చేసిర్రు, సిమియోన్ ఏమో చేసిర్రు. యాకోబు నమ్మతలేడు ఈ అన్నల్ని. కాబట్టి ఆ యాకోబు పంపియాడు. తర్వాత ఏమైంది స్టోరీ తెలుసుకోవాలనుకుంటే వచ్చే వారం మనం తర్వాయి భాగం వచ్చే వారం. కాబట్టి ఇప్పుడు పంపించకపోతే సిమియోన్ ఆడున్నాడు, యోసేపు వదలాడు. కాబట్టి ఇదంతా స్టోరీ ఉంది. ఏమైంది అసలు, నెక్స్ట్ ఏమైంది? హల్లెలూయా. డిష్ సీరియల్స్లో వచ్చే వారం చూడండి ఏమవుతుంది. రీక్యాప్లు ఏం లేవు ఇక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యోసేపు దగ్గరకు వాళ్ళు వచ్చిర్రు. యోసేపు ఏం చేసిండు, సిల్వర్ కూడా మళ్ళిచ్చి పంపించిండు. కాబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన శ్రమ అనేది వ్యర్థంగా చేయడు. ఆయన ధాన్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, జీవం ఇస్తాడు, మన కష్టార్జితం కూడా మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్కి ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకు ఆశీర్వదింపబడతారో వాళ్ళకి అర్థమవుతలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని ఆశీర్వదిస్తుండు కాబట్టి. కొందరు క్రైస్తవులకు వాళ్ళకి అర్థం కాదు. మంచిగా అవుతా ఉంటే వాళ్ళకి అనుకుంటారు నేను ఏదో కష్టం చేస్తున్నాను కాబట్టి మంచిగా అవుతున్నా అనుకుంటారు. కాదు, దేవుడు తెలియకుండా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వాళ్ళకి అర్థమవుతలేదు అంతే. మనకు కూడా కొన్ని కార్యాలు మనం అనుకుంటాం మనం ఏదో మంచి చేసినందుకు అవుతుందని. కాదు, ఆయన తెలియకుండా నీకు కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యోసేపుని ఆరాధిద్దామా మనం, ఆ యోసేపుని స్తుతిద్దామా మనం. హల్లెలూయా. ఆయనని మనసారా ఆరాధిద్దాం. ఆయన అన్య భాషలు ఇచ్చిండు మనకి, అన్య భాషలు అందుకున్నాం, ఆసక్తితో ఉందాం. కాబట్టి నేనైతే అనుకుంటున్నా ఏంటంటే మన సంఘమంతా అన్య భాషలతో మాట్లాడాలని, సంఘమంతా ఆత్మతో నింపబడాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే అట్లా మాట్లాడుతామో, నేను నిజంగా చెప్తున్నా, దేవుని కార్యాలు ఎట్లుంటాయంటే ఇట్లాంటి అద్భుతంలో ఉంటాయి. ఇంకా చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపుతాయి. హల్లెలూయా. ఆ శక్తి, ఆ పవరు మనందరం పొందుకొనుగాక.
పొందుకోవాలా లేదా? రోగులను స్వస్థపరచుడే కాదు నేను అనేది, చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేవాలి. హల్లెలూయా. మనమందరం అన్య భాషలు అందుకున్నప్పుడు, మనమందరం ఆత్మతో ఆరాధిస్తున్నప్పుడు అట్లాంటి కార్యాలు యేసు నామములో జరుగుతాయి. ఆ దేవుడు చేయగల సమర్థుడైన. యోసేపు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయను గాక. దేవుడు ఎట్లయితే యోసేపు జీవితం తెలియకుండానే ఆయనకు ఊహించని విధంగా ఆయన ఎట్లయితే ఉన్నత స్థాయిలో ఉంచిండో, మనల్ని కూడా అట్లాంటి ఉన్నత స్థాయిలో ఉంచిన గాక. నీ జీవితం దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించిన గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దించిన గాక. అందరం లేచి నిలబడి పాట పాడుకుంటూ ఆయన స్తుతిద్దాం.